ఇప్పుడు మనకిచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతించబద్దులమై ఉన్నాము. అలాగనే దేవాది దేవుడైన ప్రభువును ఆరాధించగలిగిన గొప్ప భాగ్యం మనకిచ్చినందుకు దేవుని ఎంతగానో స్తుతించబద్దులమై ఉన్నాము. మంచిది ప్రియులారా, ఈ సందర్భంలో దేవుని యొక్క సన్నిధిని మనం అనుభవించడానికి నిజంగా మనము ధన్యులం ప్రియులారా. ఈ సమయాన్ని చూడలేని వారు, ఈ దినాన్ని చూడలేని వారు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నారు. అందులో గొప్పవారు ఉన్నారు, జ్ఞానవంతులు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు, కోటీశ్వరులు ఉన్నారు, ఎంతో ఉన్నతమైన స్థానాల్లో ఉండి కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. వారికంటే మనం గొప్పవారు అని ప్రభు మనల్ని భూమి మీద ఉంచలేదు. కేవలం భూలోకములో ఆయన మహిమార్థమై ఆయన సన్నిధిలో ఆయనను ఆరాధించడానికి మాత్రమే ప్రభు మనల్ని భూలోకములో నిలిపాడు. ఇది ఎరగక చాలా మంది ఆయన సన్నిధిలో ఆయనను ఆరాధించడానికి ఇష్టం లేని వారు, ఆరాధించవలసిన వారు ఆయన సన్నిధిని నిర్లక్ష్యము చేస్తూ ఆయన సన్నిధిని త్రోసివేస్తూ అనేక రీతులుగా దారి తొలగిపోతున్నారు. ఇంతవరకు దేవుని దాసులు ఆరాధనకు సహాయకరం విషయంలో మరి మనమందరము గొర్రెల వలె దారి తప్పిపోయిన వారమే. తప్పిపోయిన మనల్ని ఆయన వెతికి రక్షించి తన రక్తాన్ని దారపోసి ఆయన సంఘములో మనల్ని చేరిస్తే, మరలా సంఘాన్ని విడిచి తప్పిపోతే ఆయన మళ్ళా రక్తము కార్చడు కానీ దానికి శిక్ష ఉంటుంది, లెక్క ఉంటుంది. అది మనం అనుభవించవలసి ఉంటుంది. చాలామంది రక్షణ అంటే లెక్క లేదు, ఆరాధన అంటే భయం లేదు, దేవుని సన్నిధి అంటే అంతకు భయం లేదు. కాబట్టి ఈనాడు సంఘాలు మరి నిరసిల్లిపోతూ ఉన్నాయి, తగ్గిపోతూ ఉన్నాయి. దేవుని యొక్క మహిమ అధికమవుతుందా తగ్గిపోతుందా? ఎప్పుడైతే మనం ఆయన సన్నిధిని తక్కువ చేసి మనం నిర్లక్ష్యం చేస్తామో అప్పుడే ఆయన మహిమను మనమే తగ్గించుకుంటున్నామని అర్థం. ఇంతకు మించి మినహాయింపు మరొకటి లేదు. అవును ప్రియులారా, దేవుడు చెప్పాడు, నన్ను గణపరచువారని నేను గణపరుస్తాను, నన్ను గణపరచువాడు తన్ను మహిమపరచుకొనుచున్నాడు అని చెప్పి రాశాడు. ఆయనను మనం గణపరచకపోవడం కారణం ఏంటంటే మనమే ఆ ఘనతకు దూరం అవుతూ ఆ మహిమను మనం పొందడానికి ఇష్టం లేని వారముగా ఉంటున్నాం. కాబట్టి ప్రియులారా, ఈ దినాల్లో క్రైస్తవుల యొక్క విశ్వాసం ఎలా ఉన్నది చెప్పండి? ఎలా ఉంది? విశ్వాసము కోల్పోతున్నారు. విశ్వాసము సన్నగిల్లిపోతా ఉంది. సంఘాలు నిరిసిల్లిపోతా ఉన్నాయి. దేవుని మహిమను కోల్పోతా ఉన్నారు. అయ్యా మా జాగ్రత్త. నువ్వు ఇక్కడ దేవుని సన్నిధిలో ఉన్నావు అంటే నువ్వు పరలోకపు గవినిలో ఉన్నావని గుర్తుపెట్టుకో. ఒకసారి నేను జ్ఞాపకం చేసిన, యాకోబు
పద్దనారాముకు ప్రయాణమై వెళ్ళిపోతుండగా దేవుడు ప్రత్యక్షమై కలలో దేవుడు యాకోబుతో మాట్లాడినప్పుడు ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే ప్రత్యక్ష మందిరము లేని సందర్భంలోనే యాకోబు దేవుని మందిరం అని భావించి పరలోకపు గవిని ఇదే అని తెలుసుకొని యాకోబు దేవునికి భయపడెను అని మాట మనం చూస్తాం. ఈనాడు ఎవరికి భయం? ఎందుకు భయం? మేమెందుకు భయపడాలి? ఎవరికి వారుగా ఇలాగున భయము లేని భక్తిని కొనసాగిస్తే ప్రయోజనము లేని జీవితం మనం అనుభవించవలసి వస్తుంది. అంతే ప్రియులారా. మంచిది. నేను 12:05 అయింది ఆ టైం కాబట్టి 12:30కు ముగిస్తా. ఓకేనా? 12:30కు ఆదికాండం 18వ అధ్యాయం. ఆదికాండం 18వ అధ్యాయం మొదటి వచనం నుంచి నేనే చదువుతాను, గమనించండి, సమయం వేస్ట్ కాకుండా. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నులెత్తి చూసినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నేను కొంచెం నీళ్లు తెప్పించేదను, దయచేసి కాళ్ళు కడుక్కొనమని చెప్పి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకొనుడి. కొంచెం ఆహారం తెచ్చేదను, మీ ప్రాణములను బలపరుచుకొనుడి, తర్వాత మీరు వెళ్ళవచ్చు. ఇందు నిమిత్తము కదా మీ దాసుని యొద్దకు వచ్చితిరని. వారు నీవు చెప్పినట్లు చేయమనగా అబ్రహాము గుడారములోనున్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి, నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పెను. మరియు అబ్రహాము పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివారికి అప్పగించను. వాడు దాన్ని త్వరగా సిద్ధపరిచాను. తర్వాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనము చేయుచుండగా వారి యొద్ద ఆ చెట్టు క్రింద నిలుచుండెను. వారు అతనితో, నీ భార్య అయిన శారా ఎక్కడున్నదని అడుగగా అతడు, అదిగో గుడారములనున్నదని చెప్పాను. అందుకు ఆయన, మీదరికి ఈ కాలమున మీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను, అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. శారా ఆయన వెనక నుండి గుడారపు ద్వారమందు వినుచుండెను. ప్రభు చదవబడిన లేఖన భాగాలను దీవించి ఆశీర్వదించును గాక. ఈ చదవబడిన ఈ 10 వచనాలలో 4 సంగతులు నేను ఖచ్చితంగా జ్ఞాపకం చేయాలనుకుంటున్నా. ఈ 4 సంగతులు ఏమిటంటే నేను ముందే మీకు జ్ఞాపకం చేస్తున్నా, ముగింపు అందులోనే మీకు కనపడుతుంది. 1, పరిగెత్తిన అబ్రహాం. 2, ప్రార్థించిన అబ్రహాం. 3, పరిచర్య చేసిన అబ్రహాం. 3 ఏంటి? పరిచర్య చేసిన అబ్రహాం. 4, ప్రతిఫలము పొందిన అబ్రహాం. ఇక పాఠం మీకు అయిపోయింది. అర్థం చేసుకుంటే అందులో చాలా సంగతులు ఉన్నాయి. ఎన్ని సంగతులు మనం జ్ఞాపకం చేసుకున్నా? 1, మలకరు పరిగెత్తిన అబ్రహాము. 2, ప్రార్థించిన అబ్రహాము. 3, పరిచర్య చేసిన అబ్రహాం. 4, ప్రతిఫలం పొందిన అబ్రహాం. ఇక ఈ 4 మనలో ఉన్నట్లయితే
ఇంకా ఎలాంటి సందేహం లేదు. ప్రతిఫలం పొందడానికి దేవుని వలన మన యొక్క ప్రతి అవసరత లేక ప్రతి లోటు తీరడానికి ఈ 4 విశ్వాసికి మంచి ప్రధానమైన అంశాలు. ఇందులో ఇంకా చాలా సంగతులు ఉన్నాయి, తర్వాత ధ్యానం చేసుకోవచ్చు. ఇంకా దేవుడు మనకు తలంపులు ఇస్తే ఇంకా ఎన్నో సంగతులు ఉన్నాయి ఇందులో. కానీ ఈ ఉదయకాలపు వేళ అబ్రహాము సింధూరవనంలో గుడారం వేసుకొని ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చొని ఉండెను. అబ్రహాముకు ఒక పెద్ద లోటు ఉన్నది. అబ్రహాముకు తీరని బాధ ఒకటి ఉన్నది. అన్నీ ఉన్నాయి, కానీ ఒకటి తక్కువగా ఉన్నది. ఏంటి ఒకటి? అబ్రహాముకు ఎవరెవరున్నారు? ఏమేమి ఉన్నాయి చెప్పండి. ఆస్తులు ఉన్నాయి, ఎడ్లున్నాయి, గొర్రెలున్నాయి, మేకలున్నాయి, మందలున్నాయి, ఒంటెలున్నాయి, గాడిదలున్నాయి, పాడావులున్నాయి, పనివారున్నారు, దాసులున్నారు, దాసీలున్నారు. బహుమంది కలిగిన వాడై, బహు సంపదలు కలిగిన వాడై, ఆ దేశంలో అన్యజనుల మధ్య మహారాజుగా ఉన్నవాడు. చెప్పారు వాళ్ళు. అక్కడ ప్రజలు ఏమన్నారు? నీవు మా మధ్య మహారాజుగా ఉన్నావన్న. వాస్తవమే. కానీ చూడడానికి అన్ని బాగానే ఉన్నాయి. ఒక రాజులాగా ఉన్నాడు అబ్రహాం. కానీ ఏం లేదు, వారసత్వం లేదు. అబ్రహాం ఉన్నాడు దేవత. ఎన్ని ఉంటే ఏమన్నాడు? ఎన్ని ఉంటే నాకే అలా, నాకు వారసుడు ఎవరు? నా ఇంటి పెద్ద దాసుడైన ఎలియాజరే కదా. అంటే అబ్రహాములో ఒక పెద్ద లోటు, తీరని బాధ. అది మనుషులు తీర్చేది కాదు, డబ్బు పెట్టి కొనేది కాదు. ఈనాడు కొనడానికి ప్రయత్నం చేస్తున్నారండి, లక్షలు కోట్లు ఖర్చు పెడుతున్నారు సంతానం కోసం, వారసత్వం కోసం. కుదరలే. అది అబ్రహాముకు తెలుసు. ఇది ఆయన ద్వారానే నేను పొందాలి. ఆయనే నన్ను పిలిచాడు, ఆయనే నన్ను ఇక్కడ తీసుకొని వచ్చాడు, ఆయనే వాగ్దానం చేశాడు, ఆయనే చెప్పాడు. కాబట్టి ఆయనే ఇవ్వాలి. ఇవ్వవలసిన వాడే నాకు ఆలస్యం చేస్తున్నాడే. ఇక నాకెవరిస్తారు? చెప్పిన వాడే సైలెంట్గా అన్నాడు, పిలిచిన వాడే ఏం తెలియకుండా తెలనట్టున్నాడు. ఇంక నేనేమని చెప్పాలి? ఇంకటి ఇండైరెక్ట్గా చెప్పాడు. ఇక ఎంత ఉంటే నాకేం చేయాలి అంటే నిరుత్సాహంతో మాట్లాడు. అయితే దేవుడు ఏం చేశాడు? అబ్రహాముని చేయి పట్టుకొని బయటకు లాక్కొచ్చి ఏమన్నాడు? ఆకాశం వైపు చూపించాడు. చూపించామన్నాడు, ఒకసారి అవి లెక్క పెట్టు అన్నాడు. సాధ్యమా? సముద్రం దగ్గర తీసుకొచ్చి ఒక పిరికడు ఇసుక తీసుకొని రా అన్నాడు. తీసుకొచ్చాడు. కింద పోయి దాన్ని లెక్క పెట్టు అన్నాడు. సాధ్యమా? నీ సంతానము ఆకాశ నక్షత్రముల కంటే, సముద్రంలో ఉన్న ఇసుకరేణుల కంటే విస్తారముగా విస్తరిస్తుంది అన్న. ఆ మాట వినడానికి బాగానే ఉంది, కానీ అనుభవించడానికి అబ్రహాముకు మింగడవల్లే. అవునా? వినడానికి బాగానే ఉంది, అబ్రహాము జీర్ణించుకోలేకపోతే. చెప్పనైతే చెప్పాడు, మాట అయితే ఇచ్చాడు, నమ్మదగిన వాడే. అయితే నా వయసు ఎంత? నా వయసు ఎంత? ఏంటబ్బా, నేను అనుకున్నది ఏంటి? దేవుడు నన్ను పిలిచింది ఎందుకు? దేవుడు నాకు చెప్పింది ఏంటి? వయసేమో 100 సంవత్సరాలు, ముసలోన్ని అయిపోతే, నా భార్య ముసలిది అయిపోయి, నేను ముసలోన్ని అయిపోతే, నా కోరిక తిరగపోయినా, నా ఆశ తిరగపోయినా, నా ఆలోచన తిరగపోయినా, నేను అనుకున్నది జరగకపోయినా. ఆనాడు అబ్రహాం అయినా, ఈనాడు నీవు నేనైనా అంతేనా? అలాగైతే ఎంత పెద్ద లోటు అబ్రహాం ఉన్నదో
అంత పెద్ద తప్పు కూడా అబ్రహాం మీద ఒకటి ఉంది. ఏం తప్పు ఉంది? ఏం తప్పు ఉంది చెప్పండి. దేవుడు అబ్రహాం పిలిచినప్పుడు 12వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు ఏం చెప్పాడు? చెప్పండి. 3 షరతులు పెట్టాడా? 3 షరతులు పెట్టాడా? ఏం పెట్టాడు? 3 షరతులు. ఒకటి, అబ్రహాం నీ స్వదేశమును విడిచిపెట్టాలి. తర్వాత ఏమన్నాడు? నీ తల్లిదండ్రులను విడిచిపెట్టాలి. మూడవది నీ బంధువులను విడిచిపెట్టాలి. ఎన్ని విడిచిపెట్టాడు? దేవుడు చెప్పింది 3, చేసింది 2. ఇంకా ఒకటి బ్యాలెన్స్ ఉంది. అబ్రహాము ఒకటి బ్యాలెన్స్ పెట్టాడు. దేవుడు కూడా అబ్రహాం పెట్టిన బ్యాలెన్స్ పెద్ద సంగతి కాదు, కానీ దేవుడు పెట్టే బ్యాలెన్స్ అబ్రహాం తీర్చుకొనగలడా? దేవుడు మనకు లోటు పెట్టాడు అంటే మనం దాన్ని పూర్తి చేసుకోగలమా? దేవుడు చెప్పిన మాట నువ్వు వినకపోతే దేవునికి నష్టం కాదు. దేవునికి నష్టమా? దేవుడు చెప్పింది చేయకపోతే దేవునికి ఇబ్బంది జరగదు. కానీ నువ్వు ఏ ఒక్క విషయంలో అయితే ఆయన మాట నెరవేర్చకుండా ఆపావో, ఆయన కూడా ఆ ఒక్కదాన్ని బట్టే బలమైనది ఒక్కదాన్ని ఆపాడు. ఆయన కూడా అన్ని ఇచ్చాడు. అవునా? అన్ని ఇచ్చాడు. కానీ ఆయన ఆపింది కూడా ఒకటే, నువ్వు చేయకుండా ఉండేది కూడా ఒకటే. అందుకే చెప్పాడు అన్నీ బాగున్నాయి. ప్రకటన గ్రంథంలో ఏం చెప్పాడు? నీ మీద ఒక తప్పు ఒకటి, ఆ ఒక్క తప్పేంటో ఒకసారి ఆలోచించి, ఆ ఒక్క పొరపాటు ఏంటో ఆలోచించి, ఆ ఒక్క బలహీనత ఏంటో ఆలోచించి, ఆ ఒక్కటి నీకు ఎంత అడ్డుపడుతుందో ఆలోచించి, ఆ ఒక్కటి నీకు ఎంత నష్టం, ఎంత బాధ, ఎంత క్షోభ, తీరని లోటు, నీలో ఉన్న ఆ యొక్క బాధను తీర్చగలిగిన వాడే ఆ ఒక్కటి ఆపేశాడు. ఇక ఎవరి దగ్గరికి వెళ్తావు? ఎవరడితే తీరుస్తారు చెప్పండి? ప్రియ సోదరి సోదరుడా, 16, 17 చదువుకోండి. ఎప్పుడైతే అబ్రహాము బంధువైన లోతును ఎప్పుడైతే అబ్రహాం విడిచిపెట్టాడో, ఎప్పుడైతే లోతు నుండి అబ్రహాం వేరయ్యాడో, తక్షణమే దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఒకటే గుర్తు, దేవుడు చెప్పింది, దేవునికి నచ్చనిది ఏదైనా మనం ఇంకా విడిచిపెట్టకుండా బ్యాలెన్స్ ఉంటే మన పెద్ద లోటుపాట్లన్నీ బ్యాలెన్స్ గానే ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, అవి బ్యాలెన్స్ గానే ఉంటాయి. ఆయన బ్యాలెన్స్ పెడితే దాన్ని పూర్తి చేసేవాడు ఇంకొకడు ఎవడు లేడు, ఎవరి వల్ల కాదు. అది అసాధ్యం. కాబట్టి ప్రియులారా, అబ్రహాము ఎప్పుడైతే లోతు నుండి వేరయ్యాడో, లోతు నుంచి వేరైన అబ్రహాము సింధూర వనంలోకి వెళ్ళి గుడారం వేశాడు. అక్కడ గుడారం దగ్గర వాకిటి దగ్గర కూర్చొని ఎదురు చూస్తూ ఉండగా దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఎప్పుడైతే దేవుడు ప్రత్యక్షమయ్యాడో, అబ్రహాము వెంటనే ఏం చేస్తున్నాడు? పరిగెడుతున్నాడు. ఎంత వయసు? 17వ అధ్యాయంలో 17వ వచనం చూడండి. పైన 17. అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి, 100 ఏళ్ళ వారికి సంతానము కలుగునా, 90 ఏళ్ళ శారా కనునాని మనసులో అనుకున్నాను. ఎన్ని ఏళ్ళంట? అబ్రహాము నోటి ద్వారా చెప్తున్న మాట ఇది, అందాజుతో చెప్పలేదు. ఇది ఎవరో వేరే వారు చెప్పే మాట కాదు. 100 సంవత్సరాల వయసులో ఉన్న అబ్రహాము
దేవుని ప్రత్యక్షతను చూడగానే వస్తారులే దగ్గరికి అని నిలిచిన వాడు కాదు. కనుసూపు మేరలో ఉండగానే ఇక్కడ ఉన్న కాడనే సాగిలపన్నవాడు కాదు. లేచి పరిగెత్తుతూ ఉన్నాడు. అబ్రహాము పరిగెత్తుతూ ఉన్నాడు దేవుని పాద సన్నిధికి. దేవుని సన్నిధికి పరిగెత్తాడు. 100 సంవత్సరాల వయసులో అబ్రహాం ఏం చేస్తున్నాడు? నేల మట్టుకు వంగి, 2వ వచనం లాస్ట్ లైన్, వారిని ఎదుర్కొన్నట్టుకు పరిగెత్తి నేల మట్టుకు వంగి. ఇక్కడ ఉన్న వారిలో కొంతమందికి కొంతమందికి 50 సంవత్సరాలు దాటిండో, కొంతమందికి 60 లోపు ఉంటాయి, కొంతమందికి 70 ఉండొచ్చు. 70 ఏళ్ళు ఎలాగో కూర్చోలేరు, కింద కూర్చోవడం కష్టమే, మోకరించడం కష్టమే. 20 సంవత్సరాలు మొదలుకొని 50 సంవత్సరాల లోపు ఉంటలు కూర్చోగలిగిన వారు, నడవగలిగిన వారు, పరిగెత్తగలిగిన వారు కనీసం ఆరాధనలు కూడా మోకరించడానికి ఇష్టపడని వారు చాలా మంది ఉన్నారా? ఇది వాస్తవం. ఇందులో చాలా కోణాలు మనం చెప్పుకోవచ్చు, కానీ అది ఇప్పుడు చెప్పుకోవడానికి సమయం కాదు. మోకరించవలసిన వారు ఎలా ఉంటున్నారు? మామూలుగానే కూర్చుంటున్నారు. మోకరించకుండానే బల్లాలు చేవేస్తున్నారు, మోకరించకుండానే రసంలో పాత్రలో చేతులు వేస్తున్నారు, మోకరించకుండానే ప్రభువును ఆరాధిస్తున్నారు. ఎలాగా ఇది సాధ్యమా? అబ్రహాము 100 సంవత్సరాలప్పుడు పరిగెత్తుతూ ఉన్నాడు. సాగిలపడి నేల మట్టుకు వంగి అనే మాట. తగ్గింపు జీవితం అబ్రహాం. అది చాలా మటుకు భూమి నేల మటుకు తగ్గించుకున్న అనుభవం అబ్రహాం. తగ్గింపు జీవితం లేకపోతే హెచ్చించబడడానికి దేవుడు ఇష్టపడాడు. నీవు మోకరించడానికి ఇష్టపడకపోతే దేవుడు ఆశీర్వదించడానికి ఇష్టపడడు. వాస్తవం. మోకరించలేని పరిస్థితులు ఉంటే దేవునికి తెలుసు ఆ విషయం. అవును ప్రియులా, మనం మోకరించలేని పరిస్థితులు ఉంటే దేవుడు కూడా క్షమిస్తాడు, దేవుడు కూడా దాన్ని లెక్క చేయడు. కానీ కొన్నిసార్లు మన ఈగో ఏం చేస్తా తెలుసా? ఏముందిలే, ఇది దేవుని సన్నిధి. అబ్రహాం మోషేకు చెప్పాడు, దేవుడు ఏం చెప్పాడు? 3వ అధ్యాయం నిర్గమకాండంలో, మోషే నీవు నిలుచున్నది ఏ స్థలం? అది పరిశుద్ధ స్థలం. నీ కాళ్ళకున్న చెప్పులు నీవు విడిచిపెట్టు అన్న. వాస్తవమే. పరిశుద్ధుల స్థలంలో ఉన్నప్పుడు దేవుడి దగ్గర మనం ఎలా ఉండాలో నేర్చుకోవాలి, ఎలా సాగిలపడాలో నేర్చుకోవాలి, ఎలా ప్రార్థించాలో నేర్చుకోవాలి, ఎలా వినేతగా ఉండాలో నేర్చుకోవాలి. దేవుని సన్నిధిలో నీ ఇష్టం నా ఇష్టం కాదు, నీకు నచ్చినట్టు నాకు నచ్చినట్టు కాదు. అబ్రహాము మనకు పాఠం. నేల మట్టుకు వంగి ఏం చేస్తున్నాడు చెప్పండి? ప్రభువా, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. ఏం చేస్తున్నాడు? నీ దాసుని దాటిపోవద్దు. పరిగెత్తిన అబ్రహాం ఎన్నిసార్లు పరిగెత్తాడు? గుడారము నుంచి దేవుని పాద సన్నిధికి చేరేంత వరకు పరిగెత్తాడు కనుసూపు మేరలో. మరలా అక్కడి నుంచి వారిని చెట్టు కింద కూర్చోబెట్టి మరలా శారా దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. అక్కడి నుంచి మళ్ళా పశువుల శాలకు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. అంటే అబ్రహాము దేవుని కొరకు, దేవుని సంతోష పెట్టడానికి, దేవుని ఆనందపరచడానికి అబ్రహాము దేవుని కొరకు పరిగెత్తి పరిచర్య చేస్తున్నాడు. అబ్రహాం మాత్రమే కాదు, అబ్రహాం భార్య శారమ్మ కూడా పరిచర్య ఒకసారి మీ దగ్గర ఈ మాట, ఈ సందర్భాన్ని బట్టి ఈ మాటలు నేను జ్ఞాపకం చేసిన.
100 ఏళ్ళ అబ్రహాము, 90 ఏళ్ళ శారా, ఇరువురు కలిసి దేవుని కొరకు పరిగెత్తుతున్నారు. పరిచర్య కొరకు. ప్రియ సోదరి సోదరుడా, ప్రభు కొరకు పరిచర్య కొరకు ఎప్పుడైనా పరిగెత్తాము? ఆరాధన స్టార్ట్ అయిందంటే పరిచర్య వరకు పక్కన పెట్టండి, తర్వాత దేవుడు చూసుకుంటాడు. అక్కడ ఆరాధన స్టార్ట్ అయిందంటే ప్రార్థన మొదలు పెట్టినారన్నా, పాటలు మొదలు పెట్టినారన్నా, 10:30కు ప్రార్థన అంటే ఎన్ని గంటలకు వస్తున్నాం? ఎన్ని గంటలు? 10:30కేనా? 10కా? 10:30కు ఎన్ని గంటలకు వస్తున్నాం? మళ్ళా కొంతమంది ఏం చేస్తారంటే వచ్చినప్పటికే సమయాన్ని దొంగిలిస్తారు. మళ్ళీ ఇక్కడ కొంతమంది చేస్తుంటే మళ్ళీ ఆరాధన అయిపోతేనే కానుక అవగానే ప్రార్థన చేస్తున్నాం అనేసరికి మళ్ళీ అక్కడ ఏదో కొంపలు మునిగిపోతున్నాయని చెప్పి మళ్ళీ ఏం చేస్తారు? అయిపోయింది కదా. ఒకవేళ బహుశా ఒక అర్ధగంట మనం తర్వాత, లేదంటే ఒక 3/4 గంట అనుకో, 3/4 గంట నువ్వు ఏం చేస్తావు? అర్ధగంటలో నువ్వేం చేస్తావు? కానీ అబ్రహాము అదే గంట దేవుని సన్నిధిని అనుభవించాడు, దేవునికి పరిచర్య చేశాడు, దేవుని కొరకు పరిగెత్తాడు, దేవుని సంతృప్తి పరిచాడు, దేవుని ఆనందింపచేసి తన లోటును పూర్తి చేసుకున్నాడు. ఆ గంట నీ జీవితాన్ని మారుస్తుంది. ఎందుకు తెలుసా? దేవుని వాక్యమును విన్నప్పుడు, దేవుడు నీతో మాట్లాడినప్పుడు, దేవుడు మనతో హెచ్చరిక చేసినప్పుడు మన జీవితం సరిచేయబడడానికి ఇది ఒక గొప్ప అవకాశం. మన పరిస్థితులు మార్చుకోవడానికి ఇది ఒక గొప్ప అవకాశం. మన లోటుబాట్లు పూడ్చుకోవడానికి ఒక గొప్ప అవకాశం. మన ఇబ్బందులు తీరడానికి ఒక గొప్ప అవకాశం. నువ్వు ఏ కోణంలో చూసినా అది మనకు ప్రయోజనకరమైన సమయం. అట్టి సమయాన్ని ప్రారంభంలో దొంగిలించి, ముగింపులో దొంగిలించి, మధ్యలో నువ్వు చేసింది ఏంటి? ప్రభును కనపరిచింది ఏంటి? ప్రభు కొరకు నువ్వు చేసింది ఏంటి? త్యాగం ఏంటి? ఇదేనా మన విశ్వాసం? 100 సంవత్సరాలప్పుడు పనివారికి చెప్తే పనివారు చేస్తారు. పనివారు 4 బదులు 10 మందిని రమ్మంటే వస్తారు, 10 మంది బదులు 20 మంది చేయమంటే చేస్తారు. అలాంటి సందర్భంలో దేవునికి స్వయంగా తానే తన భార్య ఇద్దరు కలిసి ఒక గొప్ప పరిచర్య కొరకు పరిగెత్తిన అబ్రహాం, ప్రభువును దర్శించుకొని ప్రార్థించిన అబ్రహాం. అలాగైతే పరిచర్య సంపూర్ణం చేసిన తర్వాత వారిచ్చిన బహుమానం ఏంటి? వారు తిన్న తర్వాత భోజనము చేయుచుండగా వారి యొద్ద చెట్టు క్రింద 8వ వచనం నిలుచుండెను. వారు అతనితో, నీ భార్య అయిన శారా ఎక్కడ ఉన్నదని అతడు అదిగో గుడారములో ఉన్నదని చెప్పి, అందుకు ఆయన మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చాను. అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. దేవుడు వాగ్దానం చేశాడు. తాను చెప్పిన మాట నెరవేర్చాడు. అబ్రహాము తాను చేయవలసింది చేశాడు, దేవుడు చేయవలసింది దేవుడు చేశాడు. అబ్రహాము దేవునికి ఇష్టమైన పరిచర్య చేశాడు. దేవుడు అబ్రహాముకి ఇష్టమైనది ఇచ్చాడు. అవునా? అబ్రహాము దేవునికి ఇష్టమైన పరిచర్య చేశాడు, దేవుడు అబ్రహాముకి ఇష్టమైనది ఇచ్చాడు. అయిపోయింది. ఇద్దరి మధ్యన ఆయనకు తృప్తివి, ఈయనకు తృప్తి. నీకు నాకు తృప్తి ఉందా? నీవు నేను అలాంటి పరిచర్య చేస్తున్నామా? నీవు నేను ఆయన సన్నిధిలో పరిగెత్తున్నామా? నీవు నేను ఆయన సన్నిధిలో సాగిల పడుతున్నా? నీవు నేను ఆయన సన్నిధిలో తగ్గించుకుంటున్నా?
అబ్రహాం ఒకే మాట అన్నాడు, నీ కటాక్షం నా మీద ఉన్న ఎడల నీ దాసును దాటి పోవద్దు. ఆయన వచ్చిన పని పూర్తి చేసుకోవాలి, ఆయన కోరిక నెరవేర్చబడాలి. నువ్వు అనుకున్న పని, నీ కోరిక నా కోరిక నెరవేర్చబడాలి అంటే ఆయన కోరికను తీర్చాలి. తీరుస్తున్నావా? నెరవేరుస్తున్నావా? అలాగైతే దేవుడు అబ్రహాముకు శాశ్వతమైన బహుమానం ఇచ్చాడు. ఏ బహుమానం అది? శాశ్వతమైన బహుమానం. ప్రియ సోదరి సోదరుడు, చాలా సంగతులు ఉన్నాయి, నేను ముగిస్తున్నాను. నీ బహుమానం నా బహుమానం. నీవు కోరుకున్నటివి నేను కోరుకున్నట్టు, నీవు ఆశించింది నేను ఆశించిన, నీ ఆలోచనలు నా ఆలోచనలు, నీ సంకల్పం నా సంకల్పం, సమస్తము ఆయన చేతిలో ఉన్నాయి. ఎప్పుడు ఏ సందర్భంలో ఏది ఇవ్వాలనో ఆయనకు తెలుసు. 25 సంవత్సరములు తహతహలాన్నాడు అబ్రహాం. తాను పొందగోరే ఆశీర్వాదం, తాను పొందవలసిన సంతాన లేక స్వాస్థ్యాన్ని పొందడానికి, తాను పొందబోయే వారసుని కొరకు 25 సంవత్సరాలు తగతగలాడినాడు. కానీ తాను అబ్రహాములో ఉన్న లోటుని ఎరగక, అబ్రహాములో ఉన్న ఆ చిన్న మాట లేక చిన్న ఆజ్ఞను విడిచిపెట్టలేక ఆగిపోయాడు. అందుకు 25 సంవత్సరాలు దేవుని ఆశీర్వాదముకు దూరంగా ఉన్నాడు. నీవు నేను ఎందుకు నిలిచిపోయి ఉన్నావు? ఎందుకు ఆగిపోయి ఉన్నావు? ఎందుకు మన కోరికలు నెరవేర్చబడలేదు? ఎందుకు మన ఆశలు తీరలేదు? ఎందుకు మన ఇష్టాలు నెరవేర్చబడడం లేదు? ఎందుకు మన ఉద్దేశాలు నెరవేర్చబడలేదో ఎప్పుడైనా ఆలోచన చేశావా? ప్రియ సోదరి సోదరుడు, ఈ మధ్యాహ్న సమయం నేను ముగిస్తున్నాను, నా సమయం అయిపోయింది. ఇంకా మనకు దేవుడు ఐరారోగ్యముల చేత నింపి ఉండగానే దేవుని సన్నిధిలో దేవుని దాటి వెళ్ళకుండా యాకోబు రాత్రి అంతా పోరాడి, నువ్వు ఆశీర్వదించదు నేను వదిలిపెట్టనన్నాడు. పట్టుదల కలిగి ప్రభు సన్నిధిలో మనం ముందుకు సాగాలి. అప్పుడే మన కోరికలు నెరవేరుతాయి. అంటే మన కోరికలు నెరవేరాలంటే దేవుని కోరికను కూడా మనం తీర్చేవారమై ఉండాలి, దేవుని ఆజ్ఞను మనం నెరవేర్చేవారమై ఉండాలి. అప్పుడే మన కోరికలు, మన ఆలోచనలు సఫలం అవుతాయి. ప్రార్థన చేద్దాం, తల వంచి మోకరించండి. జీవముల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీ పాదములకు స్తోత్రములు. ఈ మధ్యాహ్న సమయంలో మీ సన్నిధిలో మీ దైవ గ్రంథములోని సంగతులను దేవా, మీ భక్తుల యొక్క చరిత్రలు, వారి యొక్క జీవితాలు, వారి యొక్క భక్తి విధానాలు మాకు పాఠాలుగా నేటి దినాల్లో మాకు గుర్తుగా, మాకు బుద్ధి కలుగుటగా వ్రాయించిన మీ మాటలను మేము విని ఉంటుండగా, విని విడిచిపెట్టు వారం కాకుండా వాటిని అనుసరించి ఆ ప్రకారం జీవిస్తూ మీ నామాన్ని గణపరుస్తూ మా ఉద్దేశాలు నెరవేర్చుకుంటూ, మా కోరికలు నెరవేర్చుకుంటూ మీ సన్నిధిలో మేము నాయన దీనులమై ముందుకు సాగునట్లుగా మీ ఆత్మ సహాయమును మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. చేరవచ్చిన ఒక్కొక్కరిని దీవించి ఆశీర్వదించండి ఆయన. అనారోగ్యంగా ఉన్నవారిని ముట్టి స్వస్థపరచండి, ఆరోగ్యవంతులు చేయండి. ఇబ్బందులు ఉన్నవారిని, కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోరమని ప్రార్థిస్తున్నాం. ఇజ్రాయెల్ వారి గృహములో ఉన్న మరి ఆదరణ కోడికను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని కుటుంబానికి ఆదరణగా, సంఘానికి క్షేమకరంగా, చేరవచ్చిన బంధువులకు కూడా ప్రయోజనకరంగా జరిగించి మహిమ పొందుమని, స్థానిక సంఘ సరిహద్దులను ఆయన విశాలపరిచి 30 60 100 ఫలింపచేయమని, ఇంతవరకు చేసిన మేలు అన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటూ మా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో స్తోత్రములు సమర్పించి స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.